హైదరాబాద్ అంటేనే విపరీతమైన ట్రాఫిక్. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ట్రాఫిక్ ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు ప్రత్యేక ప్రణాళికలతో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఏర్పాట్లు చేశారు. నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు హైరైజ్డ్ బిల్డింగ్ల భారీ కెమెరాలతో పాటు డ్రోన్లను ఏర్పాటు చేశారు. దాంతో గత 6 నెలల వ్యవధిలో ప్రజల ట్రాఫిక్ కష్టాలు తగ్గాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నివేదికలు చెబుతున్నాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలను నివారించేందుకు ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ రూపొందించిన వివరాలను సిపి సివి ఆనంద్ వివరించారు. నగరంలో గత ఏడాది వరకు ట్రాఫిక్ లో వెహికల్ స్పీడ్ కిలోమీటర్కు 17 నుంచి 18 కిలోమీటర్లు ఉండేది. ప్రస్తుతం 24 నుంచి 25 వరకు యావరేజ్ స్పీడ్ పెరిగిందన్నారు. హైదరాబాద్ లో రోజుకు 1600 వాహనాలు పెరుగుతుండగా 3 కమిషనరేట్ల పరిధిలో ప్రతిరోజు 91 లక్షల వాహనాలు రోడ్డుపై తిరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా రూపొందించిన ప్లాన్ తో పాటు ఆపరేషన్ రోప్ తో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఎంతో కష్టపడితే ఈ ఫలితాలు వచ్చాయని తెలిపారు. రోజువారీగా 1600 వాహనాలు యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు సంఖ్య 3 కమిషనరేట్స్తో కలుపుకుంటే 91 లక్షలకు చేరుకుంది. 91 lakhs. దాంట్లో అఫ్కోర్స్ 70% 2 వీలర్స్ ఉన్నాయి, కానీ 4 వీలర్స్ సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది. అదే స్థాయిలో మనం చూసుకుంటే కొన్ని ఫ్లైఓవర్స్ పెరిగినా, రోడ్స్ వైడనింగ్ జరిగిన, కొత్త రోడ్లు వేసిన, ఏదైతే భారం ఉందో రోడ్డు పైన అది ఏమాత్రం తగ్గలేదు. రోడ్స్ అదేవిధంగా మనం ఉన్నట్టు రోజువారీగా చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యావరేజ్ స్పీడ్ పెరగడం అనేది చాలా అభినందనీయం. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చాలా కష్టపడి పనిచేస్తే కానీ, ఎన్నో చర్యలు చేపడితే కానీ ఇది కాలేదని మీ అందరికి తెలియజేస్తున్నాను. హైదరాబాద్ లో సాధారణంగా ట్రాఫిక్ తో పాటు వీఐపీ మూవ్మెంట్ పై ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నామన్నారు సివి ఆనంద్. ఇటీవల సీఎం తన మూవ్మెంట్ సమయంలో ఎక్కువ సమయం ట్రాఫిక్ ఆపొద్దని ఆదేశాలిచ్చారు. దీంతో 80% హైదరాబాద్ లో సిగ్నల్స్ ఆటో మోడ్ లో నడుస్తున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ త్వరగా క్లియర్ అవ్వడంతో పాటు ప్రజలందరూ సమయానికి వెళ్లేందుకు km/h దూరాన్ని పెంచగలిగాం. అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలపై జరిమానాల్లో సంఖ్య ప్రాధాన్యత కాకుండా క్వాలిటీపై దృష్టి పెట్టి జరిమానాలు విధిస్తున్నామన్నారు. దీంతో ట్రాఫిక్ జరిమానాలు తగ్గాయన్నారు. అంటే 85% ఆఫ్ ద టైమ్ సిగ్నల్స్ ఇప్పుడు ఆటో మోడ్లో నడుస్తున్నాయి. ఎప్పుడైతే సిగ్నల్స్ ఆటో మోడ్లో నడుస్తాయో, సిగ్నల్ టైమింగ్ ప్రకారం నడుస్తాయో, ఆటోమేటిక్గా యావరేజ్ స్పీడ్ పెరుగుతుంది, ఫ్లో ఆఫ్ వెహికల్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే దానికి అంతరాయం కలుగుతుందో మాన్యువల్ మోడ్ వేయడంతో విఐపి మూవ్మెంట్ కోసం అది 50% నుండి 85% పెరిగింది. సో ఉద్దేశం ఏంటంటే దాన్ని 90% పెంచాలి. ఆటో మోడ్లో సిగ్నల్స్ నడిపేయడానికి 90% పైన పెంచడానికి ఇప్పుడు ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా అందరూ కృషి చేస్తారని చెప్పారు. దీంట్లో సీనియర్ ఆఫీసర్స్, డీసీపీ ర్యాంక్, అడిషనల్ డీసీపీ, ఏసీపీస్ రోడ్డు పైన ఉండి ఇది చూసుకుంటే తప్పకుండా సాధ్యమవుతుందని మేము నిర్ణయించాం. హైదరాబాద్ ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గాను హైరైజ్ బిల్డింగ్స్ పై కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థను మరింత చక్కదిద్దేందుకు గూగుల్ కంపెనీ సహాయం తీసుకోవడంతో గూగుల్ మ్యాప్స్ టెక్నికల్ గా సపోర్ట్ చేస్తుంది. నగరంలో ట్రాఫిక్ సిబ్బంది తక్కువగా ఉండడంతో ట్రాఫిక్ మార్షల్ సిస్టమ్ ను తీసుకొస్తున్నామని తెలిపారు సిపి. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఆయా వ్యాపార వాణిజ్య సంస్థలు ట్రాఫిక్ నియంత్రణ కోసం మ్యాన్ పవర్ ను స్వయంగా నియమించుకోవాలని సూచించినట్లు చెప్పిన సిపి, ట్రాఫిక్ మార్షల్ కి ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వారిని ఉపయోగిస్తామన్నారు. అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్జెండర్లు బాగా పనిచేస్తున్నారన్నారు. ఈ మధ్య ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసము మేము హైరైజ్ కెమెరాస్ అనేది, అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఒక 25 ప్రాంతాల్లో ఈ విధంగా మీరు చూస్తున్నారు. సో ఈ హైరైజ్ కెమెరాస్ ద్వారా మాకు ఈ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద ట్రాఫిక్ వస్తుంది. ఇది కొత్త ఆలోచన, కొత్త అంటే ఉన్న బిల్డింగ్స్నే వాడుకోవడం. ఆ బిల్డింగ్స్ పైకి వెళ్ళి వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని ఇట్లా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం మేము చేస్తున్నాం అని చెప్పి ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళు కన్విన్స్ చేసి అక్కడ పెట్టడం. ఈ కెమెరాస్ ద్వారా మాకు ఒక బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద ట్రాఫిక్ ఇన్ దట్ ఏరియా. డ్రోన్స్ 2 కొనిచ్చాం ట్రాఫిక్ పోలీస్కి. డ్రోన్స్ ద్వారా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయాలి అనే ఉద్దేశం. హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు గాను మ్యాన్ హోల్స్, వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు సివి ఆనంద్.
అలాగే వర్షాకాలంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విద్యుత్ శాఖల సమన్వయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. అలాగే నగరంలో హెవీ వెహికల్స్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో న్యూసెన్స్ చాలా ఎక్కువగా ఉందంటూ వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక ప్రణాళికలతో సమస్యలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు సిపి. ఇక్కడే మాకు ITMS ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఆల్రెడీ దాని ఒక 100 కోట్ల విలువ గల ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ L&T వాళ్ళు ఏర్పాటు చేశారు. దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి, కానీ దాన్ని మేము మ్యాక్సిమైజ్ ఇంతవరకు చేయలేకపోయాం. కానీ ఇప్పుడు గూగుల్ తో మేము సమన్వయం ఏర్పాటు చేసుకొని గూగుల్ చెందిన అధికారులు, రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి వచ్చారు. వారి డేటా అనలిటిక్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, గూగుల్ మ్యాప్స్ కానివ్వండి, వేరే చాలా సిస్టమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మేము వాడుకొని వారు పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తున్నారు. ప్రజలతో ప్రతిక్షణం మమేకమయ్యే ట్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు క్షేత్రస్థాయి అధికారులతో చర్చించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.